సూపర్ స్టార్ కృష్ణ మనవడు జై కృష్ణ హీరోగా, రాసా తడాని హీరోయిన్ గా, అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన శ్రీనివాస మంగాపురం ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కథ కొంత రొటీన్ అయినప్పటికీ జై కృష్ణ యాక్షన్ డాన్సులు, మోహన్ బాబు నటన, ఊహించని మలుపులు, జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు వైజయంతి మూవీస్ రిచ్ మేకింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. మొదటి సినిమాతోనే జై కృష్ణ ఆకట్టుకోగా వీకెండ్ లో కుటుంబ సమేతంగా థియేటర్లలో ఎంజాయ్ చేసేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్రాచుర్యం కలిగిన టాలీవుడ్ రంగంలోకి మరొక సినీ వారసుడైతే అడుగుపెట్టారని చెప్పవచ్చు. దివంగత సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ మనవడు, అదేవిధంగా దివంగత తనయుడు రమేష్ బాబు కుమారుడు కూడా అయిన జయకృష్ణ మాత్రం తాజాగా సినీ రంగంలో ఎంట్రీ అయితే ఇచ్చాడు. శ్రీనివాస మంగాపురం సినిమాలో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మొట్టమొదటి సినిమాలోనే అదరగొట్టాడనే టాక్ ఇప్పటికే వస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ వివరాల ప్రకారం అయితే వైజయంతి మూవీస్ సహకారంతో ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. తొలి సినిమా నేపథ్యంలోనే అంచనాలకు తగ్గట్టుగానే సినిమా డైరెక్టర్ కూడా దీనికి సంబంధించి అయితే ఒక రిస్క్ చేశారనే చెప్పవచ్చు. ముఖ్యంగా RX100 ఫేమ్ అయిన అజయ్ భూపతి అయితే ఈ సినిమాకు డైరెక్షన్ వహించడం జరిగింది. కొత్త హీరో అయినప్పటికీ కూడా ఆ హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కూడా డైరెక్షన్ చేయడంలో కూడా, అదేవిధంగా ఈ కథనాన్ని నడిపించడంలో కూడా ఈ డైరెక్టర్ సక్సెస్ అయ్యారని కూడా ప్రేక్షకులు అంటున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో నూతన కథానాయకుడి లాంచ్ ప్రక్రియ మాత్రం డైరెక్టర్ అజయ్ భూపతి అయితే విజయవంతంగా కొనసాగించారనే చెప్పవచ్చు. ఇటు ఒకవైపు లవ్, మరోవైపు యాక్షన్, ఇంకోవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కూడా ఈ సినిమా అయితే పాజిటివ్ టాక్ని అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమాలో ముఖ్యంగా ఈ వైజయంతి మూవీస్ సహకారం కూడా ముఖ్యంగా ఎక్కడ కూడా బడ్జెట్ కూడా రాజీ పడకుండా అయితే మేకర్స్ ఒక జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పవచ్చు. కానీ రాశి తడానా అనే ఒక కొత్త హీరోయిన్ అయితే ఈ సినిమాలో తీసుకున్న నేపథ్యంలో కూడా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పండిందనే చెప్పవచ్చు. పాయింట్ పాతదే అయినప్పటికీ కూడా ఒక ప్రధానమైన ఇతివృత్తాన్ని, కథనాన్ని పిక్చరైజేషన్ చేసే క్రమంలో డైరెక్టర్ ఆ రీతిలోనే కృతకృత్యులయ్యారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమాలో ఊహించని మలుపులు, అదేవిధంగా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఎంతో ఆకట్టుకుంటాయనే పాయింట్ కూడా ఉంది. అంతేవిధంగా మంచి మార్కులు మొదటి సినిమాతో కొట్టేసిన నేపథ్యంలో ఈ సినిమాకు అదనపు అట్రాక్షన్గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా ఉండడం కూడా మరొక విశేషం. అదేవిధంగా మొట్టమొదటి సినిమాతోనే ఒకవైపు క్లాస్, మరోవైపు మాస్ హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. ఆ విషయంలో కూడా తనదైన బాడీ లాంగ్వేజ్తో హీరో జయకృష్ణ మాత్రం అదరగొట్టాడనే చెప్పవచ్చు. జీవి ప్రకాష్ అందించిన బాణీలు మాత్రం సినిమాకు ఎంతో హైలైట్గా కూడా నిలిచాయి. ప్రత్యేకించి సూపర్ స్టార్ కృష్ణ మనవడు కావడంతో ఈ సినిమాకు సంబంధించి అటు మేకర్స్ కానీ ఇటు డైరెక్టర్ కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవడం అయితే జరిగింది. టెక్నికల్గా కూడా ఈ సినిమా ఎంతో ముందుకు నడిపించడంలో కూడా ఇందులో ముఖ్యంగా 24 ఫ్రేమ్స్ చెందిన సాంకేతిక వర్గం అయితే బాగా కష్టపడ్డారని కూడా చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో సినిమా చూస్తున్నప్పుడు రొటీన్ కథాంశం అని అనిపించినప్పటికీ కూడా డైరెక్టర్ మాత్రం ఆ సినిమాను కొత్త ధరంతో ఒక ఫోకస్ పెట్టే విధంగా దాన్ని మలచడంలో మాత్రం విజయవంతం అయ్యారనే చెప్పవచ్చు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లడం ద్వారా శ్రీనివాస మంగాపురం సినిమా సక్సెస్ రేటునైతే అందుకుందనే చెప్పవచ్చు.